మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి. శిఖరాగ్రాన ఉన్నవాడిని చూసి నిరాశ చెందకు. తను కూడా తన మజిలీ నువ్వున్న చోటు నుంచే మొదలుపెట్టాడు. కాలమే సమాధానం చెప్తుంది, కాస్త ఓపిక పట్టు. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగటివ్గా ఆలోచించటం మొదలు పెడితే నెగటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించటం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. చెట్టు విలువ ఎండాకాలంలో, గురువు విలువ కష్టంలో, దైవం విలువ ఆపదలో, స్నేహితుడి విలువ బాధలో ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఉన్నప్పుడే ఏదైనా కాపాడుకోవాలి. మనసుకి హత్తుకునేలా మాట్లాడేవాళ్ళు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవాళ్ళు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్ళు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. నీకు నువ్వు కరెక్టే కావచ్చు, కొన్నిసార్లు ఎదుటివాళ్ళు చెప్పేది కూడా నిజమని గుర్తించు. ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి, ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేనిని చూస్తున్నాము అనేదే ముఖ్యం. అయిష్టంతో భుజించే భోజనం, అడుక్కుని ప్రేమించుకునే ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు. ప్రతి నదికి ఒక మలుపులా ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది. గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి మాట్లాడితే గొడవలవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం, లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం, అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం, బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.